హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఇదైతే నిన్న నైటు మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చారు. అదేనండి సంతలోను కూరగాయలు నైటే సర్దేసి, నైట్ ఇవన్నీ కడిగి ఆరబెట్టాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇవన్నీ తరుక్కొని, ఇలా బాక్సుల్లో సర్దుకున్నాను. బాక్స్‌లో అడుగునో పేపరు, పైనో పేపరు వేస్తే ఇంకేమైనా తడుంటే ఈ పేపర్ పీల్చుకొని పొడి పొడిగా వస్తది. ఇంక ఇదైతే మటనండి. మా పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఇలా మటన్ పంపించారు. వాళ్ళు యాటనేసుకున్నారంటండి. మాకిచ్చారు. ఇదైతే కాస్త మేము దాన్ని సగం బిర్యానీ, సగం కూర వండుకుంటున్నాను. బిర్యానీకి కుక్కర్‌లో మటన్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా ఏసి ఇలా 5, 6 కూతలు రానిచ్చాను. ఇదైతే కుక్కర్ గిన్నెలోనే ఇంకా ఆయిల్ వేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు అవన్నీ ఏపి బియ్యం వేసి వేపుకుంటున్నాను. దానికి ఒకటికి 2 వంతులు నీళ్లు చొప్పున రైస్ కుక్కర్‌లో నీళ్లు మరిగిచ్చుకుంటున్నాను. ఇంకా దీంట్లో ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసిన తర్వాత ఆ వాటర్ తీసుకొచ్చి ఆ వేడి వాటర్ ఇందులో వేసేసి కొంచెం ఉడికిపోయిన తర్వాత చెమ్మ కొంచెం ఉన్నప్పుడు ఇలా అడుగున ఒక పాత పెనం ఉంటే ఆ పెనం పెట్టి పైన గిన్నె పెడితే అడుగున మాడకుండా ఉంటుందండి. లాస్ట్‌కి బిర్యానీ అయితే ఇలా వస్తుంది. డైరెక్ట్‌గా పొయ్యి మీద ఏమైనా కొంచెం మాడుతుందని అలా పెనం పెట్టుకుంటాను ఎప్పుడూను. బిర్యానీ అయితే బానే వచ్చిందండి. ఇంక ఇది కూరకైతే గనుక కుక్కర్‌లో ఉన్న ఆయిల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా మగ్గించి మటన్ వేసి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి 2 గ్లాసులు నీళ్లు పోసి 5, 6 కూతలు రానిస్తే ఇదిగోండి ఇలా ఉంటుందండి మటను. మూత వచ్చాక కొంచెం ఎగరబెడితే ఆ నీళ్లు కూడా ఎగిరిపోయాక బానే ఉంటుందండి. ఇంకా రైస్ అయితే కొంచెమే వండానండి బిర్యానీ అవి ఉన్నాయని. ఇంకా నెయ్యి, పెరుగు మామూలే. పిల్లలకి ఇప్పుడే బాక్స్‌లో అయితే కట్టి పంపించేసాను. ఇంకా ఆ తరువాత నేనైతే భోజనానికి సర్దుకున్నాను. ఎండలు ఎక్కువున్నాయి కదండీ! మసాలాలు తక్కువేసే వండానండి. పిల్లలు కూడా కారాలు అవి తినరు. అందుకని తక్కువగానే యేసుకుంటాం. ఇంకా నా భోజనం అయితే అయిపోయింది. ఇంక ఈ స్వీటు రెసిపీ చూద్దాం రండి. ఇది మొన్న శ్రీరామనవమి రోజున ఎప్పుడూ ఉండే చలివిడి వడపప్పు కాకుండా ఇది నిలవ ఉండే చలివిడి చేశానండి. ముందు రోజు నైటు ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకుని దాన్ని మిక్సీ వేసుకొని జల్లెడ పెట్టుకుని, ఒక చిన్న కొబ్బరి చిప్ప తురుము పెట్టుకుని, ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకుని, ఆ మూడిటిలిని కలిపి కొంచెం వాటరేసి ఇలా ప్యాన్‌లో వేసి తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఉంటే 5, 6 స్పూన్లు నెయ్యి వేసుకొని తిప్పుతూ ఉండాలి. తిప్పగా తిప్పగా ప్యాన్ నుంచి ఇలా ముద్దలాగా వస్తుంది. ఇలా ఉడికి ఉడికి రావడం వలన ఈ చలివిడైతే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అలా నెయ్యి ఉండడం వలన కూడా పాకం వచ్చి చాలా బావుంటుందండి. ఈసారి శ్రీరామనవమికి ఈ చలివిడి చేశానండి. ఇలా చాలా ఉండలొస్తే అందరికీ పానకం ఒక ఉండ పంచిపెట్టాను. ఇంకైతే మా ఇంట్లో దేవుడి గుట్లో ఈ 3 మిగిలిపోయాయండి. బాయ్ అండి.